కోవిడ్ తర్వాత ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడు కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది. ఇక వేగంగా వ్యాపిస్తోందని చెబుతూ ఉన్నారు. హంతా వైరస్ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని గమనిస్తూ పలు దేశాలతో కలిసి పరిస్థితిని పరిశీలిస్తోందని కూడా సమాచారం తెలుస్తుంది. ఇదే సమయంలో డచ్ క్రూయిజ్ షిప్లో ఈ వైరస్ కారణంగా 3 ప్రయాణికులు మరణించారన్న వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను మరింత పెంచుతోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవి హుండియస్ అనే క్రూయిజ్ నౌకలో ప్రాణాంతకమైనటువంటి హంటా వైరస్ ఆనవాళ్లు లభించడం, అందులో 2 భారతీయులు ఉండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. మరి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా భావిస్తున్నటువంటి ఈ హంటా వైరస్ భారత్లోకి ఇప్పటికే ప్రవేశించిందా లేదా అనే విషయాన్ని కూడా కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. అయితే ఈ క్రూయిజ్ నౌకలో ప్రయాణించినటువంటి 2 భారతీయుల్లో ఎటువంటి లక్షణాలు లేవని, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం కూడా వారిని పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే తెలియజేసింది. ఏప్రిల్ 1న అర్జెంటీనాలోని ఉసువాయా నుండి బయలుదేరినటువంటి ఈ నౌక యాండీస్ వైరస్ను మోసుకెళ్లే ఎలుకలు స్థానికంగా ఉండేటువంటి ప్రాంతాలను సందర్శిస్తూ పక్షులను చూసే యాత్రలో భాగంగా అయితే అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే దేశాలలో 4 నెలలు ప్రయాణించినటువంటి ఒక డచ్ దంపతులకు ఈ మొదటి కేసు సోకాయని చెప్పేసి నిర్ధారణలు తెలుస్తుంది. మరి ఆ దంపతులలో భర్త ఏప్రిల్ 11న నౌకలోనే మరణించారు. ఆయన భార్యను దక్షిణాఫ్రికాకు తరలించగా అక్కడ ఆమె ఏప్రిల్ 26న మరణించారు. 3వ ప్రయాణికుడైనటువంటి ఒక జర్మన్ జాతీయుడు మే 2న మరణించారు. ప్రస్తుతం ఈ నౌక స్పెయిన్లోని టెనేరిఫోలో ఉన్నటువంటి ఏదైతే గ్రానడిల్లా ఓడరేవు వైపు అయితే ప్రయాణిస్తూ ఉంది. అక్కడ నియంత్రిత పద్ధతిలో అయితే ప్రయాణికులను దించేందుకైతే ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మరి మిగిలిన ప్రయాణికులు, సిబ్బంది అందరికీ కూడా సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించడానికైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిపుణుడిని కూడా నౌకలోకి పంపించింది. అలాగే 5 దేశాలలోని ప్రయోగశాలలకు సంబంధించి 2500 రోగ నిర్ధారక కిట్లను కూడా అందులోకి పంపించింది. WHO ప్రకారం ఎంవి హుండియస్ నౌకలో ఇప్పటి వరకు కూడా 8 కేసులు నమోదయ్యాయి. వాటిలో 5 ప్రయోగశాలలో నిర్ధారించబడినవి ఉన్నాయి. అలాగే 3 మరణాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి వైరస్ హంటా వైరస్ యొక్క ఆండెస్ రకం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి దీనికి మనిషి నుండి మనిషికి వ్యాపించే సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పటికీ కూడా మరి దీనికి సాధారణంగా అయితే దగ్గరి ఏదైతే సుదీర్ఘమైనటువంటి ఏదైతే సంపర్కం అవసరమని తెలుస్తూ ఉంది. మరి హంటా వైరస్కు సంబంధించినటువంటి వ్యాధి సోకినప్పటికీ నుండి లక్షణాలు కనిపించే వరకు పట్టే సుదీర్ఘ పొదిగే కాలం అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ కారణంగా అయితే అదనపు కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూనే అంతర్జాతీయ తీవ్ర ప్రమాదం అయితే లేదని చెప్పేసి అయితే స్పష్టత చేసింది. హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్ల కుటుంబానికి చెందినది. సాధారణంగా వైరస్ సోకినటువంటి ఎలుకల మలం, మూత్రం లేదా లాలాజలంతో కలుషితమైనటువంటి గాలిని పీల్చడం ద్వారా మానవులకు ఇది సోకుతుంది. ఆండెస్ రకం ప్రత్యేకమైనది. ఇది ప్రజల మధ్య వ్యాపించగల సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక హంటా వైరస్. అయితే ఇది కేవలం అరుదైనటువంటి సందర్భాల్లో ఎక్కువసేపు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాపిస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వైరస్ హంటా వైరస్ ఏదైతే పల్మనరీ సిండ్రోమ్ అనే తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధిని కలిగిస్తుంది. ఇది జ్వరం, అలసట, కండరాల నొప్పులతో ప్రారంభమై వేగంగా న్యూమోనియా, శ్వాసకోశ వైఫల్యానికి అయితే దారితీస్తుంది. దీనికి టీకా లేదు, నివారణ లేదు, చికిత్స కేవలం సహాయక సంరక్షణ మాత్రమే. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. WHO is working with multiple governments and partners on the response under those regulations. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus.